హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవక్స్ అంటే అది బీపీఎం కావచ్చు, ఏబీపీఎంస్ కావచ్చు, డాక్ సేవక్స్ కావచ్చు, అలాగే ఆర్ఎంఎస్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులు, వీరిలో ఎవరికైనా సరే ఏ రకాల లీవులు ఉంటాయి, వాటికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, ఎలా పెట్టాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి గ్రామీణ డాక్ సేవకులు అయినటువంటి బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవకులు, అలాగే ఆర్ఎంఎస్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులు, వీరందరికీ కూడా ఈ 4 రకాల లీవులు ఉంటాయి ఫ్రెండ్స్. 1 పెయిడ్ లీవ్స్ ఫ్రెండ్స్, 2 ఎమర్జెన్సీ లీవ్, 3 మెటర్నిటీ లీవ్, 4 ఎల్డబ్ల్యూఏ లీవ్ వితౌట్ అలవెన్సెస్. ఈ 4 రకాల లీవ్లు ఉంటాయి ఫ్రెండ్స్. సో తొలుత పెయిడ్ లీవ్ చూసినట్లయితే ఇది సంవత్సరానికి 20 ఇస్తారు ఫ్రెండ్స్. అంటే ప్రతి 6 నెలలకు ఒక్కసారి 10 లీవులు ఇస్తారు ఫ్రెండ్స్. జనవరి 1వ తారీఖున 10 లీవులు మీకు జమ అవుతాయి, అలాగే జూలై 1వ తారీఖున 10 లీవులు జమ అవుతాయి ఫ్రెండ్స్. అయితే ఈ పెయిడ్ లీవ్లు అనేటువంటివి అక్యుములేట్ కావు ఫ్రెండ్స్. అంటే వాడుకోకుండా వదిలేస్తే వాటిని అట్లే నెక్స్ట్ హాఫ్ ఇయర్లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్లో కానీ వాడుకునేటువంటి ఫెసిలిటీ లేదు ఫ్రెండ్స్. ఈ 10 లీవ్లు ఏవైతే ఇచ్చారో వాటిని జనవరి 1వ తారీఖు నుంచి జూన్ 31వ తారీఖు వరకు వాడుకొని తీరాలి ఫ్రెండ్స్, లేకపోతే అవి ల్యాప్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినటువంటి ఈ పెయిడ్ లీవ్లు అనేటువంటివి మీరు ఒక్కొక్కటికైనా పెట్టుకోవచ్చు, అన్ని 10 లీవ్లు ఒకేసారి అయినా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటైనా 2, 3, 5 అలా మీ అవసరాన్ని బట్టి ఈ పెయిడ్ లీవ్లు అనేటువంటివి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ఈ సబ్స్టిట్యూట్ని పెట్టుకోవడం కష్టం అనేసి ఒకేసారి 10 రోజులు పెయిడ్ లీవ్ అనేటువంటిది పెట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ పెయిడ్ లీవ్ పెట్టినటువంటి పీరియడ్కి గ్రామీణ డాక్ సేవక్కి జీతం వస్తుంది, అలాగే సబ్స్టిట్యూట్కి కూడా జీతం వస్తుంది ఫ్రెండ్స్. సో అయితే ఈ 10 రోజులు ఈ పెయిడ్ లీవ్ అనేటువంటిది ఒకసారి అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎన్ని విడతల్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ యొక్క అవసరాన్ని బట్టి 2 రోజులు ఒకసారి, 3 రోజులు ఒకసారి ఇలా కూడా పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ లీవ్ ఎమర్జెన్సీ లీవ్ ఫ్రెండ్స్. ఇవి సంవత్సరానికి 5 ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఎమర్జెన్సీ లీవ్ అనేటువంటివి వీటిని కూడా ఒకేసారి పెట్టుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఎమర్జెన్సీ లీవ్ అనేటువంటిది ఒక క్యాలెండర్ ఇయర్లో అంటే జనవరి నుంచి డిసెంబర్ లోపల 5 ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో మీరు అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ కాదు ఫ్రెండ్స్. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే, వాడుకోకపోతే వేస్ట్ అయిపోతాయి తప్ప నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ కావు ఫ్రెండ్స్. సో ఇలాంటి ఎమర్జెన్సీ లీవ్ పెట్టినప్పుడు కూడా సబ్స్టిట్యూట్కి జీతం వస్తుంది, అలాగే జీడిఎస్ కూడా జీతం వస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ లీవ్ మెటర్నిటీ లీవ్ ఫ్రెండ్స్. ఇది ఫిమేల్ జీడిఎస్కి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది 1/7/2018 నుంచి అమలులో ఉంది ఫ్రెండ్స్. సో ఈ మెటర్నిటీ లీవ్ గ్రామీణ డాక్ సేవకులకి, ఫిమేల్ గ్రామీణ డాక్ సేవకులకి ఇస్తారు. ఇది 180 డేస్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ మెటర్నిటీ లీవ్ అనేటువంటిది డెలివరీకి ముందు నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా డెలివరీ అయిన తర్వాత అయినా కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అప్లై చేసినప్పటి నుంచి 180 డేస్ ఇస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ మెటర్నిటీ లీవ్ అనేటువంటిది మొదటి 2 పిల్లలకి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ మెటర్నిటీ లీవ్ కంటిన్యూషన్లో పెయిడ్ లీవ్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇంతే కాకుండా కొన్నిసార్లు అబార్షన్ అవుతుంటుంది, లేదా మిస్క్యారేజ్ కూడా అవుతుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ మెటర్నిటీ లీవ్ని అవైల్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇచ్చేటువంటి మెటర్నిటీ లీవ్ కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రెండ్స్. ఇది ఎంటైర్ సర్వీస్లో ఫ్రెండ్స్. సో ఒక ఫిమేల్ ఎంప్లాయీకి ఎంటైర్ సర్వీస్లో మిస్క్యారేజ్ కానీ లేదా అబార్షన్ కానీ అయినప్పుడు ఇచ్చేటువంటి లీవ్లు 45 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒక్కొక్క అకేషన్లో ఎన్ని పెట్టుకోవాలనేటువంటిది వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఎంటైర్ సర్వీస్లో 45 డేస్ ఫ్రెండ్స్, అంతేగాని ఒక్కొక్క అకేషన్కి 45 డేస్ కాదు ఫ్రెండ్స్. ఇక ఈ మెటర్నిటీ లీవ్ అప్లై చేసినప్పుడు కూడా పూర్తి జీతం ఇస్తారు ఫ్రెండ్స్. వారు లీవ్లో పోయేకి ముందు ఏదైతే టీఆర్సీ ఉంటుందో అది ప్లస్ డిఏ క్యాలిక్యులేట్ చేసి వారికి 180 డేస్ పాటు ఇస్తారు ఫ్రెండ్స్. ఆ సమయంలో కానీ సబ్స్టిట్యూట్ కానీ మనం అరేంజ్ చేసుకుంటే సబ్స్టిట్యూట్కి కూడా జీతం వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ లీవ్ ఎల్డబ్ల్యూఏ ఫ్రెండ్స్, లీవ్ వితౌట్ అలవెన్సెస్. అంటే ఈ లీవ్ మీరు పెట్టినప్పుడు మీకు ఎటువంటి జీతము పేమెంట్ జరగదు ఫ్రెండ్స్. సో మీరు లాస్ ఆఫ్ పే అనమాట. సో ఇలాంటి లీవ్ ఎల్డబ్ల్యూఏ అంటారు ఫ్రెండ్స్. సో దీన్ని ఒక అప్లికేషన్ ద్వారా మీ ఐపీఓ ద్వారా కన్సర్న్డ్ బీపీఎంలో అయితే ఎస్పీ గారికి పంపించాలి, ఏబీపీఎంలో అయితే ఐపీఓ గారికి పంపించాలి ఫ్రెండ్స్. అయితే ఈ ఎల్డబ్ల్యూఏ అనేటువంటిది 1 సంవత్సరం రోజుల్లో 180 డేస్ మించకుండా ఉండాలి ఫ్రెండ్స్.
180 డేస్ కన్నా మించినట్లయితే యు ఆర్ డీమ్డ్ టు బి సస్పెన్షన్. సో మిమ్మల్ని రిమూవ్ చేసేటువంటి అధికారం కూడా మీ యొక్క అపాయింటింగ్ అథారిటీకి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి LWA పెట్టుకునేటప్పుడు మీరు జాగ్రత్త వహించాల్సింది ఏమంటే 1 సంవత్సరం రోజుల లోపల 180 డేస్ అనేటువంటిది మించకుండా తీసుకోవాల్సి ఫ్రెండ్స్. ఇక ఈ LWA శాంక్షనింగ్ అనేటువంటిది మీ IPO గారు అయితే 45 డేస్ లోపల లీవ్ని శాంక్షన్ చేయగలరు. అలాగే 90 డేస్ లోపల లీవ్ అయితే SP గారు శాంక్షన్ చేస్తారు. 90 డేస్ కంటే ఎక్కువ మీకు LWA లీవ్ కంటిన్యూస్గా కావాలి అనుకుంటే అప్పుడు మనం రీజనల్ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే PMG గారు శాంక్షనింగ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ LWA లీవ్ పెట్టినప్పుడు మీకు జీతం రాదు, కానీ సబ్స్టిట్యూట్కి మాత్రం జీతం వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ సబ్స్టిట్యూట్కి జీతం వచ్చేటప్పుడు చాలామంది రాలేదు అంటుంటారు ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే మీరు 45 డేస్ లోపల కనిపెడితే మీ IPO శాంక్షన్ చేస్తాడు కాబట్టి వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కానీ 45 డేస్ నుంచి 90 డేస్ లోపల కానీ ఉన్నట్లయితే అప్పుడు SP గారు శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. అది వారు శాంక్షన్ చేసిన తర్వాత మాత్రమే మీ సబ్స్టిట్యూట్కి జీతం వస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు 90 డేస్ కంటే ఎక్కువగా మీరు లీవ్ పెట్టినట్లయితే అప్పుడు అది రీజనల్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి శాంక్షన్ అయి వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క సబ్స్టిట్యూట్కి పేమెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్ టు 90 డేస్ అయితే SP గారు పరిధిలో పేమెంట్ జరిగిపోతుంది. 90 డేస్ నుంచి మిగిలిన ఎన్ని రోజులు అయితే పెడతారో అవన్నీ కూడా RO నుంచి శాంక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మన గ్రామీణ డాక్ సేవకులు ఉండేటువంటి లీవులు, వాటి వివరాలు. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.